మానవుల మధ్య నివాసము చేసి మానవుల్లో ఉన్న పాపమును మానవులో నుండి దూరపరిచి నీలో ఉన్న పరిశుద్ధతను మాలోనికి పంపించి మమ్మలను పరిశుద్ధులుగా చేయటానికి ప్రయాసపడుచు ఉన్న మా ప్రాణప్రియుడైన మా రక్షక, నీకు మా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయములో ప్రభువా, మేము నీ వాక్యమును అందిస్తూ ఉండగా మీరు పరలోకములో నుండి మాకు అందించి మా నోటి మాటలు ప్రభువా నీ బిడ్డలకు వినబడినట్లు, వారి హృదయములోనికి చొచ్చుకొని పోవునట్లు, వారి హృదయములో ఉన్న ప్రభువా తన సమస్త పాపములను పరిహారము చేసుకున్నట్లు నీ వాక్యము మాకు ఒక చక్కని ఖడ్గముగాను, లేక ప్రభా నీ వాక్యము ప్రభా మమ్మల్ని శుద్ధి చేయగలిగినటువంటి ఒక ద్రవముగాను మీరే మాలోనికి మా తండ్రిని వాక్యమును పంపించమని మా మంచి బాధకుడైన యేసునామను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవనామమున మీకు శుభములు ఆశీర్వాదములు కలుగును గాక, ఆమేన్. ఈ దినకాలము మన యొక్క పాఠము దైవజనులు దేవదాసయ్య గారు రచించినటువంటి యొక్క పాఠములో నుండి 1939 సంవత్సరంలో 39వ సంవత్సరంలో దైవజనులు దేవదాసయ్య గారు చేసిన ప్రసంగము పాప శోధన జయించు సాధన. మన ప్రసంగాలకు దైవజనులు ఆ కాలంలో చక్కని ఒక టైటిల్స్ ఏర్పాటు చేసేవారు. సినిమా అనేది ఉన్నప్పుడు దాని పేరు లేకపోతే సినిమాకు వెళ్తారా? చెప్పాలి. ఏం సినిమాకి వెళ్ళావు అని అడుగుతారు. దానికి పేరు లేకపోతే ఏం సినిమా పేరు చెప్తారు? కనుక వాళ్ళ పేరు చెప్తారా, లేకపోతే సినిమా యొక్క టైటిల్ పేరు చెప్తారా? టైటిల్ లేని సినిమా వచ్చిందనుకోండి, ఎవరైనా చూస్తారా? అలాగే మన యొక్క ఆత్మీయ జనకులు దేవదాసయ్య గారు ప్రతి పాఠానికి ఒక చక్కని టైటిల్ ఏర్పాటు చేసేవారు. పాప శోధన, శోధన వల్ల వచ్చే వేదన, వేదనను జయించే సాధన. గనుక ఆ కాలంలో దైవజనులు ఒక చక్కని దీవెనిచ్చారు. వాక్శక్తి కలిగే ప్రియమైన వారలారా, ఈ దిన వాక్య ధ్యానము ద్వారా సులువుగా చిక్కులు పెట్టు పాపమును జయించు వివేచన సాధనములను మాకు దయచేయమని ప్రభు చక్కగా ఒక దీవెన అనేది అనుగ్రహించారు. చేత ఈ దినాన్ని మనము సులువుగా చిక్కులు పెట్టు పాపము మనుషులను చాలా సులువుగా చిక్కుల్లో పడేస్తూ ఉంటుంది. అందుకే ఆనాటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో కూడా పరిసయ్యులు సద్దూకయ్యులు అనేవారు కూడా వచ్చి ప్రభువు మీద చిక్కు ప్రశ్నలు వేస్తూ ఉండేవారట. అందుకే దైవజనులు అంటారు, చిక్కు ప్రశ్నలకించి చిక్కులు విడదీసినావు, చిక్కు ప్రశ్నలకించి చిక్కులు విడదీసినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. అంచేత దైవజనులు అనేటువంటి మన తండ్రి గారు రాసిన పాటను బట్టి మనం చూస్తే ఆ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని శాస్త్రులైన వారు లేక ఇంకా సద్దూకయ్యులైన వారు ఇలాంటి వారు వెళ్ళి ప్రభు మీద అనేకమైన చిక్కు ప్రశ్నలు అనేటువంటివి వేస్తూ ఉండేవారు. ఆ చిక్కు ప్రశ్నలన్నీ చక్కగా సమాధానం చెబుతూ ఉండేవారు. ఏమిటి ఆ చిక్కు ప్రశ్న అనేది మీరు ఒకసారి ఆలోచన చేస్తే, వ్యభిచారము చేయబడినటువంటి ఒక స్త్రీని వారు పట్టుకొని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు నిలవబెట్టి, ఈమె వ్యభిచారము చేస్తూ ఉండగా మేము పట్టుకున్నాము, మోషే ధర్మశాస్త్రానుసారముగా ఈమెను శిక్షించాలంటే
రాళ్ళు పట్టుకొని కొట్టి చంపాలి అని మోషే ధర్మశాస్త్రం ఉన్నది కదా. మేమందరము కూడా రాళ్ళు పట్టుకొని వచ్చాము అని ప్రభు దగ్గర ఆ చిక్కు ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు ఏం చెబుతారా అని వారు ఆలోచిస్తూ ఉండగా ప్రభు వారిలో ఉన్నటువంటి యొక్క నగ్న సత్యాన్ని బయలుపరిచారు. పాపము చేయలేని వాడే ఆ రాయిని పట్టుకొని ఏం చేయాలి? పాపిని శిక్షించాలి. గనుక మీలో పాపము లేని వాడు ఎవడైనా ఉంటే ముందుగా ఆ రాయను ఆమె మీద వెయ్యండి అని చెప్పి వారి పాపాలన్నీ బయటపెట్టాడు. అప్పుడు వారు తల వంచుకొని ఆ రాయిని అక్కడ పడవేసి వెళ్ళిపోయారు. ఈలాగున అనేక విషయాల్లో ప్రభువును చిక్కు లేక ప్రశ్నలు వేస్తూ ఆయనను చిక్కుల్లో పెట్టాలనుకునేవారట. అలాగే నేటి కాలంలో మనల్ని కూడా సాతాను అనేక విధులుగా లేక అనేక రీతులుగా మనల్ని ఎలా పాపములో పడగొట్టాలా అని ఆలోచన చేస్తూనే ఉంటుంది. గనుకని ప్రియమైన వారలా మీరు ఈ యొక్క వాక్య భాగాన్ని ఆలకించి అన్నట్లయితే మనము పాపమును గూర్చి వివరించుకుంటూ ఆ శోధన అనే ఫలాన్ని మనం ఎలా జయించాలో అనే దాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇది భయంకరమైనటువంటి యొక్క స్థితి. అనగా నేటి కాలంలోనే కాదు కానీ ఆది కాలం మొదలుకొని నేటి వరకు దాని యొక్క క్రమ ప్రకారముగా పాపమును పలు విధములుగా వ్యాపింపజేస్తూనే ఉన్నది. పాపము ఎలా వ్యాపింపచేయబడినది అంటే ఒక ఆది తల్లి అయినటువంటి అవ్వమ్మ గారు ద్వారానే ఈ లోకానికి పాపం అనేది సంక్రమించింది అని మనం చెబుతూ ఉంటాం. అది వాస్తవమే అని మనందరికీ తెలుసు. ఆ యొక్క అవ్వమ్మ ద్వారా ఆదాములోనికి వచ్చింది. ఆదాములో నుండి తర్వాత వారి యొక్క బిడ్డల్లోనికి వచ్చింది. అదే పాపం అనేది దేవుడు కలుగు చేసిన సృష్టిలో కూడా పాపం అనేది వ్యాపించింది. సృష్టిలో ఉన్న జంతువులోనికి ఆ యొక్క పాపం ప్రవేశించటం వల్ల క్రూర సంబంధమైన జంతువు హానికరము లేనటువంటి జంతువులకు హాని చేయటం, అనగా సాధు జంతువులైన వాటిని క్రూర సంబంధమైన జంతువులు చంపి వాటిని తినివేయటం, ఇలాగున అనేకమైనటువంటి పాపములు వాటిలో ప్రవేశించటను బట్టి పాపం అనేది అలాగున వ్యాప్తి చేసుకుంటూ వచ్చింది. ఉదాహరణకి చిన్న అగ్ని ఉన్నదనుకోండి, ఒక ఇంటికి అంటుకుంటే ఆ చుట్టుప్రక్కల వారందరూ భయపడతారా? భయపడరా? పూర్వకాలంలో మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో అన్నీ కూడా తాటియాకు ఇల్లు ఉండేవి. ఆ యొక్క రైలు గట్టు పక్కన ఎక్కడైనా ఒక తాటాకు ఇల్లు కాలితే ఇక్కడ ఉన్నవారందరూ కూడా సామాగ్రి అంతా బయట పెట్టుకొని అది రాత్రికాలం ఎంతవరకు కాలుతూ ఉంటే అలా ఎదురు చూస్తూ ఉండేవారు. గనుక ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క ఆ గట్టు అవతల ఇల్లు కాలుతూనే ఉండేవి. ఎందుకు కాలేవో ఎవరికీ తెలిసేది కాదు. ఏదో ఒక రీతిగా అక్కడ ఇల్లు అంటుకోవటం, ఇటు ప్రక్క కూడా ఇల్లు అంటుకుంటుందేమో అనే భయంతో ఉండేవారు. అందుచేత మనకి ఎంత దూరముగా ఉన్న అగ్ని అనేది అంటుకుంటే అది మనం ఎంత విదిల్చినా లేక దాన్ని మనం ఆటంకం చేయడానికి ప్రయత్నం చేసినా ఆ నిప్పు రవ్వ అనేది అంటుకున్నది అనుకోండి, అది ఇంకా అనేకమైన ఇళ్లను చుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కనుక అలాగే ప్రియులారా, పాపం అనేది కూడా ఒక మనిషిలో నుండి మరొక మనిషిలోనికి వ్యాప్తి చెందడం చాలా సులువుగానే సాతానుడు అనేది ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా పాపం అనేది ఎవరిలోనికి ప్రవేశిస్తుంది అంటే, మొదటగా ఇక్కడ దైవజనులు చెప్పింది అమాయకులైన వారిలోనికి పాపము ప్రవేశించడానికి చాలా సులువుగా వెళ్తుందట. రెండవదిగా అజ్ఞానులు, మూడవదిగా బలహీనులు, నాలుగవదిగా మోమాటము గలవారు, అంటే వారు చాలా పెద్దవారు అని వారికి భయపడేవారు. తర్వాత అజాగ్రత్తగా ఉన్నవారు, చెడుగునట చక్కగా ఆలకించేవారు. అందుకే ముసలమ్మ ముచ్చట్లు అంటారు కదా, భక్తుడైన పౌలు తన లేఖనాల్లో వ్రాసుకుంటూ వచ్చారు. ఇలాంటి వారట శోధనలో తప్పక పడిపోతారు అన్నారు.
అందుకే శోధన అనేది ఎందుకు వస్తుందంటే, మనిషి ఎప్పుడైతే పాపంలో పడతాడో అప్పుడు ఆ శోధన ఆ మనిషిని చుట్టుకొని ఆ మనిషిని బాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందట. ఈ శోధనకి ఎవరైతే లోబడతారో వారు అంతరంగమందుట పాపానికి ఆశపడిన వారే అన్నారు. శోధనలో పడిపోవగల కారణం ఏంటంటే పాపమునకు ఆశపడిన వారు అన్నారు. ఈ విషయాలు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పాపములో ఎవరు ఆశపడతారంటే ప్రతిదీ ఆశే. డబ్బును చూస్తే దొంగతనం చేయని వారు కూడా ఆశ కలుగుతుంది. బంగారాన్ని చూస్తే దొంగిలించకూడదనేటువంటి యొక్క మనస్తత్వం కలిగిన వారప్పటికి కూడా దాన్ని అదే పదే పదే చూడడం వల్ల ఇది యజమానులు ఏమీ పట్టించుకోవటం లేదు కనుక ఈ యొక్క వస్తువును నేను దాచిస్తే ఏమవుతుంది అని కొందరు ఏం చేస్తారు, సులువుగా దొంగతనం చేస్తారు. రెండవదిగా మన మీద నమ్మకాన్ని కలిగిస్తాం వారికి. ఆ నమ్మకాన్ని కలిగించిన తర్వాత మరలా మనం ఏం చేస్తాం, ఆ దొంగతనం చేస్తాం. ఇలాగునట పాపానికి ఆశపడి లోపల మురిసిపోతున్నట అది వీలుగా ఉన్నప్పుడే వారు ఏం చేస్తారు, అది ఆ యొక్క తప్పిదాన్ని చేస్తారు. ఒక మనిషి 10 సంవత్సరాలు గడిచినా అంటే భక్తిలో ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి పాపం అనే ప్రలోభం అది పుట్టించినందువలట పాపంలో ఏదో విధంగా తప్పక పడిపోతారట. అంటే 10 సంవత్సరాలు భక్తిగా ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటాడు, అన్నీ చేస్తాడు, చాలా నీతిగానే బ్రతుకుతున్నాను అనుకుంటాడు. కానీ తనలో ఉన్న ఏదో ఒక పాపమనే ఆశ తన లోపల దాచుకుంటూ ఉంటాడు. అది ఏ సమయాన్ని దాన్ని బయట పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. అదే విధముగా పాపములో పడిపోతాడు. మనమేమనుకుంటా, ఆయన చాలా భక్తుడండి, అసలు అలాంటి కార్యాలు చేయడానికి నేను నమ్మలేకపోతున్నానండి అని మనమే చెప్పండి సాక్ష్యము ఇస్తాం. కనుక అందుచేత మనిషిని ఏ విధముగా శోధనలో పడేయాలో, ఏ విధముగా సాతాను తన యొక్క మరి మనిషిని లొంగ తీసుకోవాలనేది ఆలోచిస్తూ ఉంటుందట. చూడండి, లోకంలో మనం చూస్తాం, ఎవరైనా అధికారులు మనకు అనుకూలంగా లేకపోతే అధికారిని మన వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి? 3 రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి డబ్బు, లేక మందు, లేక స్త్రీ. ఈ మూడిటికి లొంగని వారు ఎవరు ఉండరు. కనుక ఆఫీసర్ గారు మనకు లొంగాలంటే ఏం చేయాలి? ఈ 3 విసురుతాం, డబ్బేస్తాం. డబ్బుకు లొంగకపోతే మందుకి లొంగుతాడు, మందుకు లొంగకపోతే అమ్మాయికి లొంగుతాడు. అప్పుడు ఎంత నీతిమంతుడని ఏమైపోతాడు? పాపంలో పడిపోతాడు. అంచేత అలాగనే సాతానట ప్రతి మానవుణ్ణి కూడా, భక్తుడైనా కావచ్చు, భక్తిహీనుడైనా కావచ్చు, ఒకవేళ భక్తులుగా ఉన్నవారు అది పాపం అని అనుకోరు. పాపానికి పరిహారం ఏదో ఒక ఏం చేయాలి, దేవుని కానుకేస్తే సరిపోతుంది, లేకపోతే ఒకరోజు ప్రార్థన చేయించుకుంటే సరిపోతుంది. ప్రియులారా, ఒకసారి ప్రార్థన చేసుకొని నీవు పాపాన్ని క్షమించమని మరలా పాపం చేస్తే దేవుడు ఆ పాపాన్ని క్షమిస్తాడా? పాపం అనేది ఒకసారి క్షమించిన తర్వాత మరలా ఏం చేయకూడదు, పాపము చేయకూడదు. కనుకనే పాపం అనేది మనిషిలో ఉన్నప్పుడు దానిని చెప్పండి ఏం చేయాలట, దాన్ని పెరికి పారేసుకోవాలి. కనుక అందుకే దైవజనులు రాసిన పాటల్లో మనం చూస్తే మనకు చక్కని పాటలు 3వ కీర్తనలో మనం చూసుకుంటూ ఉంటాం. పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, ఆని పరిశుద్ధమైన రేఖల నీడను కాపాడు, ఆని పరిశుద్ధమైన రేఖల నీడను కాపాడు. ఇది 9వ కీర్తనలో మనం పాడుకుంటాం. 3వ కీర్తనలో చూస్తే పాపములను దూరపరిచి పాపములను గెలిచే బలమిచ్చినావు. పాపాలు మనకి ఏం కావాలట, దూరముగా ఉంటే
ఆ పాపాన్ని మనము జయించగలుగుతాం. ఆ పాపాన్ని జయించాలంటే ఏం చేయాలట? దేవుడే మనకు బలం ఇవ్వాలి అని ఈ యొక్క చక్కని పాట రాస్తూ అంటారు. పాపము ఫలితము వాటిని పారద్రోలిన తర్వాత పాప సాధనములను ఏం చేశారు? ఆపివేసితివి. ఆ పాపము ద్వారా కలిగేటువంటి ఆ సాధనాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు ఏం చేస్తారట? ఆపివేస్తారట. రెండవదిగా మనిషిలో దుర్నీత నైజం అనే వేరుందట. అంటే మనము పైకి భక్తిగా ఉంటాం, కానీ లోపల పాపం అనే వేరంటే ఏంటి? భూమిలోకి వేరు ఉందనుకోండి, ఆ వేరు ఏం చేస్తుంది? భూమి లోపలికి వెళ్తుంది, తర్వాత మరలా మొక్కగా పైకి లేస్తుంది. కనుక అది అనుకుంటాం, ఆ చెట్టు చనిపోయింది, నేను విత్తనం వేసాను అనుకుంటాం, కానీ ఇదేమో చెప్పండి, భూమి లోపలికి బాగా వెళ్ళి మరలా పైకి ఆ వేరు పెరుగుతూ వస్తుంది. అలాగే మనలో ఉన్న పాపమంతా పోయింది అనుకుంటాం, కానీ పాపం అనేది ఎప్పుడైతే నీ లోపల పోకుండా ఉన్నట్లయితే ఆ వేరట నీలో ఏమో చెప్పండి బాగా పెరిగిపోద్దట. దాన్ని పెరిగి వేసేటువంటి స్థితి దేవుడంట పరిశుద్ధ నైజ సంపద. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క వాక్యం అనే సంపదను బట్టి దాన్ని మనము జయించగలుగుతాం. ప్రియులారా, ఒక నాటి కాలంలో ఒక రాజ్యములో ఒక రాజుగారు ఉండేవాడట. ఈ రాజుగారికి వివాహం కాలేదట. యువరాజు దేశంలో ఉన్నటువంటి అనేకమైన వారిని రాణులుగా ఎవరిని చేసుకోవాలని చెప్పేసి రాజ్యమంతా ప్రకటన చేశాడు. తర్వాత చుట్టుప్రక్కల రాజ్యాల నుండి కూడా యవనస్తులైన వారు వచ్చారు. ఆ రాజుగారికట యవనస్తునికి ఈ యొక్క యవన స్త్రీలను చూస్తే నచ్చలేదట. ఎవరు చూసిన అహంకారంతోనూ వారి యొక్క అందాన్ని లోకానికి ఎల్లడి చేసేవారుగాను, వారికి ఉన్న రాజ్య స్థితిని బట్టి వారిలో ఉన్న అహంకారాన్ని చూసి ఇష్టపడేవాడు కాదట. ఒకసారి మారువేషం వేసుకుని ఒక అరణ్యంలో, అంటే ఒక అడవిలో ఉన్నట్టుగా వేటకు వెళ్తూ కొన్ని నగరాలు తిరిగేవాడట. ఒక నగరంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పేద స్త్రీ, అంటే ఆమె భిక్షం ఎత్తుకునే స్త్రీ, కానీ చాలా సౌందర్యవంతురాలట. ఆ సౌందర్యవంతురాలను చూసి ఇలాంటి లేమిలో ఉన్నదాన్ని చేసుకుంటే బాగుంటుందని ఆ రాజుగారు ఆమెను తీసుకొచ్చాడట. రాజ్యానికి తీసుకొచ్చి ఆమెను శుభ్రం చేయించి రాణిగా అలంకరించి చక్కగా ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడట. వివాహం చేసుకున్న తర్వాత ఈమెకున్న నైజం ఏంటంటే అడుక్కునే నైజం. రాణి అయింది కానీ అడుక్కునే బుద్ధి పోలేదట. గనక అంతఃపురంలోకి వెళ్ళి రాణులు చిల్లికత్తలందరూ కలిసి భోజనం దగ్గర తీసుకొచ్చి భోజనం చేయండి అమ్మగారంటే ఆ ప్లేట్ పట్టుకొని నాకు వెయ్యండి అనేదట. ఆ చిలికత్తులందరూ ఒకరేమో ఒక కర్రీ వేయడం, ఒకళ్ళు ఇంకో కర్రీ వేయడం, ఇలా చేసేవారట. ఇలా రోజు ఆ చిలికెత్తులను అడుక్కొని ఆ టేబుల్ పక్కన కింద కూర్చొని తినేదట. ఇలా తింటుంటే వీళ్ళకి అందరికీ చాలా బాధ కలిగిందట చెలికెత్తెలకు. ఏంటిది, ఈమె స్వభావం ఏంటి, ఇంతకీ ఈమె ఎవరు, ఈ రాజుగారు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈమెని? సరే తీసుకొచ్చాడు, రాణిగా తయారు చేసాం, రాణిగా ఆమె హుందాగా ఏం చేయాలి, భోజనం చెయ్యాలి. కానీ అలా భోజనం చేయకుండా ఏం చేస్తుందట, భిక్షం ఎత్తుకుంటుందట. ఆ తర్వాత ఒకసారి రాజుగారికి చెప్పారట. ఆ యొక్క అంతఃపురంలోకి రాజుగారు కూడా వచ్చి ఆయన కూడా భోజనం చేస్తూ ఈమెను కూడా భోజనం చేయమని ఆ ప్రక్కన్న చైర్లో కూర్చోబెడితే ఆమె లేచి మరలా ఏం చేస్తుందట, ప్లేట్ పట్టుకొని ఆ డైనింగ్ టేబుల్ చుట్టూ తిరిగి ఆ చిల్లికత్తిని వడ్డించమంటుందట. అంచేత ఏంటి దీనిలో నీతి అంటే ఆమెలో నైజము పోలేదు. అందుకే అయ్యగారు అంటారు, పరిశుద్ధ నైజము అనేది రావాలంటే ఏం చెప్పండి, ఏం కావాలంటే ఇక్కడ ఆ పరిశుద్ధమైన నైజం రావాలంటే పాప నైజం పెరిగేసుకోవాలి. ఈ పాపమనే నైజం మనలో ఉన్నప్పుడు పరిశుద్ధమైన నైజం మనలోకి రాదు. అంచేత మనలో నైజం అనేటువంటిది ఒక భయంకరమైన, పాపము కంటే ఘోరమైనది అది. అందుకే దేవుడు దైవజనులతో మాట్లాడుతూ రాశారేమో పాట అనుకుంటాను నేను. గనుకనే మనం పాడుకుంటూ ఉంటాం, నైజ పాపములెల్లా నశించుటకే
దేవుడే స్వయముగా భోజనము వడ్డించను. చేత మనలో ఉన్నటువంటి పాపాలతో పాటు నైజ పాపం అనేది ఉంటుంది. ఆ నైజ పాపం పోతేనే కానీ ఏం చేయలేం చెప్పండి? ఏం చేయలేం? దేవుణ్ణి పరిపూర్ణముగా ప్రార్థించలేం, దేవుణ్ణి పరిపూర్ణముగా ఎంబడించలేం, భక్తిలో స్థిరముగా ఉండలేం, భక్తి జీవితాన్ని మనం అలవర్చుకుంటూ ఇతరులకి నేర్పించలేం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి నైజము బలహీనమైన నైజం ఉంటుందన్నమాట. కనుక అందుచేత రాణిని ఒకవేళ పేదరాలైనప్పటికీ భిక్షగతి అయినప్పటికీ తీసుకొని వచ్చి అంతఃపురంలో కూర్చుండబెట్టిన ఆమెలేం పోలేదట, నైజం పోలేదట. అలాగే దేవుడు మనలను పాపులుగా ఉన్న మనల్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడుతున్నాడు చెప్పండి? దేవుడు తన ఉన్నతమైనటువంటి స్థానం, తన దైవరాజ్యములో ఒక చక్కని గొప్ప వారసురాలుగా నిన్ను చేసుకున్నాడు, వారసుడిగా నిన్ను చేసుకున్నాడు. ఎందుచేత తన యొక్క రక్తముతో మనల్ని కడుగుకొని ఆయన పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేసుకొని ఇక పాపములను విడిచిపెట్టు అని చెప్పి ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇస్తూ ఉంటే మనం ఇంకా ఎటువైపు చూస్తాం చెప్పండి? ఆ భిక్షగతి ఎలా చూస్తుందో మనము కూడా విడిచిపెట్టిన పాపం వైపే చూస్తాం. ఆ పాపమైన శరీరములో ఇమిడిపోయి లేక నైజముగా ఆ యొక్క ఏరులు నాటుకుపోయి మీ స్వప్నములో లేక మీరున్నటువంటి తలంపుల్లో అది మిమ్మల్ని ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది. కనుక అలాంటి శోధన చెప్పండి, పాప శోధన. ఇలాంటి శోధన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కూడా వచ్చింది. ఆయన శోధన జయించారు. యోసేపు గారి మీదకు వచ్చింది, శోధన జయించాడు. గెహాజీ మీదకు వచ్చింది, శోధన జయించాడా? గెహాజీలో ఉన్నటువంటి యొక్క బలహీనత ఏమిటంటే ధనాకాంక్ష. తన గురువు గారి దగ్గరికి నయామాను ఎంతో ధనాన్ని తీసుకొని వచ్చాడు, ఎండిని బంగారాన్ని తీసుకొని వచ్చాడు. అవన్నీ చూచి ఎవరు ఆశపడ్డారు? గెహాజీ ఆశపడ్డాడు. నయామాను ఇచ్చిన ధనాన్ని ఏం చేయలేదు ఎలీషా, వద్దు అన్నాడు. వద్దు అన్న తర్వాత ఈయనేమో వెళ్ళిపోతున్నాడు. ఈయన ఇప్పుడు ఏం చేయాలి? గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు వద్దన్నారు కాబట్టి నాకన్నా కొంచెం ఇప్పించండి అని అడిగితే బాగుండు కదా, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా పెద్ద పాస్టర్ గారు వద్దంటే ఆ పెద్ద పాస్టర్ గారు అంటారు, నాకు వద్దు కానీ ఆ చిన్నోడికన్నా ఇవ్వండి అని చెబుతాం. మా కానుక ఇస్తుంటే నాకు వద్దు కానీ నా పక్కన పాస్టర్ గారి కన్నా ఇవ్వండి మా అంటాం. ఆయన అలా చెప్పలేదు. పోనీ ఈయన అడగాలి కదా, ఈయన అడగలేదు. అడగకుండా ఏం చేశాడట? దురాశ అనేది దానిలోని దూరిపోయి గబగబా వెనకాల వెళ్ళి ఏం చేశాడట? మా గురువుగారు ఇమ్మన్నారు అన్నాడు. పోనీ నాకు కావాలని అడిగాడా? అలా అనకుండా మీ దగ్గర మొహమాటంతో అలా అన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమండి, ఎలీషా గారికి మొహమాటం ఎందుకు? ఆయనకు ముందే తెలుసు ఆ సొమ్ము మంచిది కాదు, ఎందరో రక్తము చేత యుద్ధములు చేసి సంపాదించిన డబ్బు అది. ఆ రక్తశక్తమైన సొమ్ము నాకు వద్దని చెప్పేసి ఆ కానుక తీసుకోలేదు ఎలీషా. కనుక ఈయన కావాలనుకున్నవాడు ఏం చేశాడు? వెళ్ళి తెచ్చుకున్నాడు, బాగానే ఉంది, దాచుకున్నాడు. తిరిగి ఏమంటున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అంటున్నాడు. అంచేత ఆయనలో ఏముంది? ఆ నైజము, ఆ పాపం అనే నైజము తనలో ఉండిపోవటం వల్ల ఎన్ని అబద్ధాలైనా ఆడతాం. అందుకే ఒక తప్పుకి మరొక తప్పు చేస్తూనే ఉంటాం. ప్రియులారా, అలాగనే కొందరు బలహీనులైన వారు అలా ఉంటారు. ఎందుకంటే ఆ నైజమును జయించలేక వారి బలహీనతలో ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి పాపానికి లోబడిపోతూ ఉంటారు. కొందరు అమాయకులు అంటే మనకు తెలుసు. మొట్టమొదట అమాయకులు ఎవరనగా ఆది తల్లిదండ్రులు అమాయకులు. వారికి అప్పటికి పాపం అంటే ఏమిటో తెలీదు. గనుక ఈ యొక్క పండు తిన్న దినమున మీరు చస్తారు అన్నటువంటి మాట వారికి అర్థం కాలేదు. రెండోది, చావు అంటే ఏంటో వారికి తెలియదు అప్పటికి. గనుక దేవతలంటే మరి ఎలా తెలుసుకున్నారంటే సాతాను ఆ వారికి ఎలాగో నూరు పోసిందో ఆ పాపాన్ని గురించి. రెండోదిగా, వద్దు అన్న పండును అవమ్మకట బాగా అందముగా కనిపించేలాగున ఆకర్షణీయంగా చాలా సుందరంగా ఆ పండు తినాలి అని ఆశ కలిగించిందట. ఎవరు? సాతాను.
అలాగే మనం వద్దు అన్నటువంటి యొక్క వస్తువుని చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారు, దాన్నే పదే పదే తినాలనుకుంటారు. గనుక ఒకనాటి కాలం ఒక తల్లట ఆ బిడ్డకి తెలియదు, ముసిని పండు అంటారట, తెలుసా మీకు? ముసిని పండు అంటే చేదుగా ఉంటుంది. ఆ పండు తీసుకొని ఆ బిడ్డ తినడానికి చూస్తున్నాడట. బాబు వద్దురా, పండు తినొద్దురా, చేదుగా ఉంటుంది, ఇలా ఇచ్చారా అంటుందట తల్లి. నేనేమన్నా ఏం చేస్తున్నాడు, పారిపోతున్నాడట. గనుక పారిపోతుంటే ఆ పండు తినకుండా బిడ్డను ఆపుచేయాలని ఏం చేసిందట, మళ్ళా ఒకంత లడ్డూ తీసుకొచ్చి అది ఇస్తే ఇది నీకు ఇస్తానందట. అప్పుడు వాడు ఆ పండు ఇచ్చేసి ఆ లడ్డు తీసుకున్నాడట. అలాగే వాడికి తెలియనటువంటి ఆ పండులో రుచి తెలియదు, దాని గుణం తెలియదు, దానిలో ఉన్నటువంటి స్థితి తెలియకపోవటం వల్ల దాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు తల్లి ఎప్పుడైతే దీనిలో రుచిగా ఉంటుంది, తీయగా ఉంటుందని చెప్పి ఈ పండు ఇచ్చిందో ఆ పండు తిరిగి ఇచ్చాడు. అలాగే మనుషులను సాతాను మనము తినకూడదనేటువంటి యొక్క ఫలాన్ని కూడా తినిపించేలా చేసేది దానికి ఉన్నటువంటి యుక్తి. అందుకే మనమట ఎలా శోధనలో పడిపోతామంటే అమాయకత్వంతో పడిపోతాం. రెండోదిగా అజ్ఞానము చేత. మీరు చాలామంది ఫేస్బుక్లో పడిపోతున్నారు, నిజమండి. నేను నిన్నగాక మొన్న చూశాను, సెల్లలో ఉన్నట్టు ఇలా చేయనొక్కితే నీ యొక్క అకౌంట్లో 5,000 పడుతుంది అంటాడు. 5,000 పడద్దా అని చేత 5,000 వేయడు, తిరిగి మనల్ని అంటాడు, మీ దగ్గర ఇంక కొంచెం 2,000 మాకు ముందుకు ఏంటి, మాకు ఫోన్పే చేయండి, నేను నెంబర్ పంపిస్తాను, తర్వాత మీకు 5,000 వస్తుంది అంటాడు. ఆడ 5,000 కాదు కానీ ముందు మన 2,000 పోద్ది. ఈ విధంగా చాలా వరకు మోసాలు. ఇంతకుముందు ముఖం ఎదురుగా మోసం చేసేవారు. ఇప్పుడు ఏదైతే మనము మన చేతిలో ఉందో ఆ పెట్టి, ఆ మాయల పెట్టిలోనే అనేక మాయలు జరుగుతున్నాయి. దివాంచల్లో మీకు తెలుసు, మన శాల దగ్గరలో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ అబ్బాయి మనోళ్ళ కుర్రోడే, ఆ పిర్రోడి పేరు శ్రీను, టేకు శ్రీను అని. ఆడి బాగా మంచి పళ్ళ వ్యాపారం, ఒక 4-5 కోట్ల రూపాయలు సంపాదించారు. ఆడికి పేకాట అంటే పిచ్చాట. ఇందులో కూడా పేకాట ఆడతారట, నాకు తెలియదు ఆ సంగతి. వాళ్ళ అమ్మ పాపం వచ్చి చెప్తుంది, బాబు ఇలా చేసాడు బాబు తమ్ముడు అంటుంది ఆవిడ. ఏంటమ్మా అంటే, సెల్లో పేకాట ఆడాడు, 1 కోటి రూపాయలు పెట్టాడట. 1 కోటి రూపాయలు పోయాయి. ఆ తర్వాత ఎదరున్న ఇల్లు అమ్మేసి, కొంత పొలం అమ్మేసి అవన్నీ డబ్బులు కట్టారట. అంటే పేకాటలో 1 కోటి రూపాయలు వస్తాయి అనుకున్నాడు, ఏమైపోయింది, 1 కోటి రూపాయలే పోయిందంట. అలా మళ్ళీ నువ్వు మోసగించడానికి సాతాను సులువుగా చిక్కులు పెట్టి, చెప్పండి, అది దాని యొక్క ఆలోచన. కనుక అందుచేతట ఆది తల్లిని వారు కూడా సర్పము యొక్క మాట విని ఏమైపోయారు చెప్పండి, చెడిపోయారు. ఈనాటి కాలంలో మనము కూడా ఏది వాస్తవమైనదో ఏది అబద్ధమైనదో అనేది గ్రహించడం చాలా కష్టం. గనుక మనకు స్నేహితులుగా ఉండి మనల్ని పాడు చేసేవారు ఉండొచ్చు, మనం వారు నమ్ముతాం, వారు మన నమ్మకాన్ని ఏం చేస్తారు చెప్పండి, నమ్మునోడినే మోసం చేస్తారు వాళ్ళు. అంచేతనే ప్రియులారా, ఈనాటి కాలంలో పాప శోధన జయించేటువంటి సాధన. రెండోదిగా మనం చూస్తే, దేవునికి అవిధేయత చూపినందువల్ల భయంకరమైన పాపం అనేటువంటి యొక్క స్థితిలో మనం పడిపోతూ ఉంటామంట. ఆ శక్తి, ఆ శోధన దానిని తప్పించుకోలేమంట. గనుక పాపం అంటే భయపడే వారికి అనేకమైనటువంటి వారు దాన్ని తప్పించుకోగలుగుతారు. కానీ పాపం అనే దానికి భయపడకపోతేనట, అది ఏదో ఒక విధంగా మన జీవితంలో చెప్పండి అధిక ప్రయాసలు మనం పడుచున్నప్పుడు కూడా హృదయం యొక్క ఆయాసము చేత మనమట పాపంలో పడిపోతూ ఉంటాం. అందుకే మనం భక్తులము అంటే శోధన నుండి పడిపోతిమి అనే మాట లేకుండా శోధన నుండి మనం జయించాలి. ప్రభు శోధన జయించాడు, యోసేపు శోధన జయించాడు. యోసేపు ఏమిటి ఆ శోధన అంటే, తనకు తన యవ్వన కాలంలో 17 సంవత్సరాల వయసులో పొతీఫరు అనే భార్య ఆయన్ని పాపములో పడేయడానికి ప్రయత్నం చేసింది. నిజంగా ఆయన లోకానుసారముగా ఆలోచన చేస్తే పాపంలో పడేవాడే కదా. పొతీఫరు చూడడం లేదు, ఆమె కావాలని కోరుకుంటుంది నన్ను, నేను ఆయన కోరిక తీరిస్తే నేను ఇక్కడ బానిసగా వచ్చాను, నేను బాగా డబ్బున్నటువంటి ఒక షేట్ని అయిపోతాను అనుకున్నాడా?
యేసేపు అలా అనుకుంటే బాగుండేమో. పొతిఫరు భార్య ఏం చేసేది? బోల్డ్ పెట్టుబడి పెట్టేది, ఇంట్లో పని చేయకపోయినా బాగుండేది. కానీ అని అంటాడు, నేను దేవునికి విరోధముగా పాపము చేయను. కనుక ఎవరికి భయపడ్డాడు? సృష్టికర్త అయిన దేవునికి భయపడ్డాడు. ప్రియులారా, మనము మన కాలంలో మనం చూస్తే ఎవరికి భయపడాలంటే దేవునికే మనం భయపడాలి. కనుక పాపం ఎలా మనలో పాస్ అవుతుందంటే, ఉదాహరణకి మనం చూస్తాం, కరెంటు వైర్లు ఉన్నాయి. వైర్ పైన పట్టుకుంటే మనకి ఏం కాదు, ఆ లోపల నుంచి అలా కరెంటు వైర్లోంచి పాస్ అయ్యి లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, మైక్ పని చేస్తుంది. అది కరెంట్ ఎలా వెళ్తుందని చెప్పేసి దాన్ని కోసి చూసామనుకోండి, ఏమని చెప్పండి, అది దానిలో ఉన్నటువంటి ప్రభావం మనలోకి వస్తుంది. మనం అయిపోతాం, గిలగిలా కొట్టుకుంటాం, నల్లగా కాకిలా మాడిపోతాం. అంచేత అలాగే మనిషిలోని కట ఆ యొక్క పాపం అనేది కూడా అలాగే ప్రవేశిస్తూ ఉంటుంది అన్నారు అయ్యగారు. ఇక్కడ మరలా ఒక మాట చెప్పారు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చెబుతూ, ప్రతివాడు తన సొంత దురాశ చేత వేడవబడును, వానిలోని పాప నైజం వాని సొంత చెడ్డ ఆశ వాన్ని ఆకర్షించును. అంటే పాపం అనేది ఎలా ఆకర్షించుకుంటుందో అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రతివాడు తన సొంత దురాశ చేత ఏడవబడును, వానిలో పాపనైజము వాని సొంత చెడ్డ ఆశ వారిని ఆకర్షించును. అంటే ఉదాహరణకు సూదంటి రాయి ఉంటుంది. పూర్వకాలంలో మరి వ్యాపారాలు చేసే వారి యొక్క తక్కిట్లో ఆ యొక్క డబ్బులు దాంట్లో వేసుకునేవారు. దానికి పావళ, ₹1 ఇలాంటివన్నీ అంటుకుంటే అవి మంచివి, అంటుకోకపోతే ఏంటది? సత్తు బిళ్ళ అనేవారు. అలాగే ఇప్పుడు ఆ సూదంటి రాయిని మనం పెట్టామనుకోండి, బంగారము, ఎండి అన్ని మొక్కలు తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని పెడితే ఇనుము మొక్కలు, పిన్నీసులు ఇలా అన్నీ పడేసామనుకోండి, ఆ సూదంటి రాయిని ఏది ఆకర్షించుకుంటుంది చెప్పండి? ఇనుము లేకపోతే పిన్నీసులు అన్నీ. బంగారం లేకపోతే ఎండి ఆకుంటుందా? ఆకర్షిస్తుందా? ఆకర్షించదు. అలాగే తుప్పుగా ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా దాన్ని ఆకర్షించుకుంటుంది. అలాగే మనం బంగారం లాంటి వారము, ఎండి లాంటి వారం అయితే పాపాన్ని ఏం చేయం చెప్పండి? ఆకర్షించుకోం. కనుక దేవుని యొక్క దైవభక్తి, క్రీస్తు యొక్క విమోచనా శక్తి మనం కలిగి ఉన్నప్పుడు పాపానికి మనం దూరముగా ఉంటాం. పాపం మనల్ని ఆకర్షించుకోవడానికి భయపడద్దట. అదే తుప్పు లాంటి వారమైతే చెప్పండి ఏం చేస్తుంది? ఒట్టిగా ఆకర్షించుకుంటుంది. గనుక ప్రియులారా, ఇలాగునట మనము ఎలాగున వేడవబడిను అంటే, ఈ యొక్క పరిశుద్ధులుగా వారు ఎలాగైతే బంగారం మొక్కలు లాంటి వారుగా ఉంటారో వారు ఆకర్షించుకోరు అన్నారు. అలాగే ఈనాటి కాలంలో మనము కూడా పాపమును ఎలా విసర్జించాలి, పాపాన్ని ఎలా జయించాలి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకనాటి కాలంలో ఒక ప్రాంతంలోనట ప్రయాణం సాగిస్తూ ఉండగా ఒక వాడ మునిగిపోయిందట. మునిగిపోయినప్పుడు ఆ వాడలో ఉన్న జనమందరూ కూడా సముద్రంలో వీదుకుంటూ కొందరు దారి తప్పిపోయి కొందరు చనిపోయారట, కొందరు చేపలకు ఆహారం అయిపోయారట. అందులో ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి చక్కగా ఈదుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడున్న మనుషులందరూ గబగబా చేరదీసి అతన్ని పాపం ఆ కడుపులో నీళ్ళన్నీ బయటకు వచ్చేలా చేసి ఆయనకి చక్కగా మరి అన్ని కార్యాలు జరిగించి ఆ కాపురం పెట్టి తర్వాత బట్టలు తీసి మళ్ళీ బట్టలు వేసి ఆ తర్వాత అతను భోజనం పెట్టి ఎంతో చక్కగా చూశారట, ఆతిథ్యం ఇచ్చారట. ఆ వ్యక్తి బాగా సంతోషించిన తర్వాత ఆ మరుసటి రోజున లేచిన తర్వాత అంటున్నాడట, మీరు చాలా మంచివారు, మీకు ఇంత మంచి గుణం ఈ యొక్క ద్వీపంలో అంటే సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి మీకు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు ఆరాధించేటువంటి యేసు ఉన్నాడే, ఆ యేసు అనేటువంటి ఆయన విడిచిపెడితేనే మీరు ఇంకా బాగా బాగుపడతారు. ఆయన ఆ మతాన్ని మీరు ఆచరించి చాలా నష్టపోతున్నారు. కనుక మీరు ఎంత మంచివారంటే నాకు ఇప్పుడు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి, నన్ను ప్రేమించిన ప్రేమను బట్టి నాకు చాలా సంతోషం కలుగుతుందని వాడిని అభినందిస్తున్నాడట. అందులో ఉన్న ఒక నాయకుడు అన్నాడట, నీవు ఈ ద్వీపానికి వచ్చావు అంటే ఈరోజు మేమందరం కూడా నిన్ను చేరదీసి
ఇంత చక్కగా ఆతిథ్యం ఇచ్చామంటే కారణం ఆ యేసే. ఒకప్పుడు మేమందరం నరమాంస భక్షకులం. ఎందరో మా ప్రాంతానికి వస్తే మనుషుల్ని కూడా మేము తినేసేవారు. మాకు ఈ యొక్క యేసును పరిచయం చేసినటువంటి దొరగారు, కొందరు దొరగారులు వస్తే కొందరు మేము వారు కోట్లతో సహా తినేసాం. అలాంటి వారందరిని భక్షించిన తర్వాత ఒక దొరగారు మమ్మలను రక్షించి ఆ దేవుణ్ణి మాకు మహాగొప్ప ప్రేమామయుడైనటువంటి యేసును మాకు పరిచయం చేశాడు కనుక ఈరోజు మా మధ్య మా ఎదురుగా నువ్వు మాట్లాడుతున్నావు. అదే మేము అలా ఉన్నట్లయితే ఈ పాటికి నీవు మాకు ఆహారం అయిపోయి ఉండేవాడివి అని చెప్పాడట. అప్పుడు ఆ దీపనాయకుడు అలా చెప్పగానే వెంటనే ఇతడు చాలా సిగ్గుపడ్డాడట. గనుక రాక్షస సంబంధమైన మనుషుల్ని కూడా దేవుడు మార్చగలడు. అలాంటి మన దేశంలో ఎందరో రాక్షస సంబంధమైన మనుషులు ఉన్నారు. అలాంటి వారు కూడా పాపము చేత బాగా మిళితమైపోయి ఆ పాపము చేత మనను భక్షించడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి కాలంలో ఉన్నాం మనం. గనుక నేటి కాలంలో మన శారీరకమైన పాపాన్ని, మానసికమైన పాపాన్ని, దురాశ అనే పాపాన్ని మనం విడిచిపెట్టి నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్నాము. గనుక ఆయనను గూర్చి మనం అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ వారు కూడా మార్పు చెందాలి ప్రభువా, వారు కూడా మారు మనసు పొందాలి ప్రభువా, ఈ యొక్క కాలంలో ఉన్న పాప శోధన నుండి వారికి జయమిచ్చే భాగ్యం దయచేయనైనా. మా ప్రార్థన ద్వారా వారిని మార్చుకునేటువంటి గొప్ప సాధన నీవే గనుక నీ యొక్క సిలువని మేము ఆశ్రయిస్తూ నీ నామాన్ని ధరించుకుంటూ మేము ప్రార్థన చేస్తూ ఉండగా అలాంటి పాపమును మాకు శోధనగా ఇస్తున్న వారిని మీరు మార్చి వారిని కూడా మా తోటి సహోదరులుగా సోదరులుగా మేమందరం ఒకే కుటుంబంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని మనము కూడా ఆ దేవదేవునికి మనం ప్రార్థన చేయవలసినటువంటి సమయము ఆసన్నమైనది. ఈ కాలంలో నీవుగా బ్రతకడం కాదు, కానీ నీవు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఇతరులకు ఉపయోగకరముగా ఉన్నదా, నేను క్రీస్తును అంగీకరించినందువల్ల ఎవరికైనా ఉపయోగకరముగా ఉన్నదా లేక హానికరముగా ఉన్నదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అలాగనే క్రైస్తవుడైతే తన్ను తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడో అప్పుడు మన కుటుంబాలను రక్షించుకుంటాం, మన ప్రాంతాల వారిని రక్షించుకుంటాం, అంతేకాకుండా మన రాష్ట్రాన్ని రక్షించుకుంటాం, మన దేశాన్ని కూడా రక్షించుకుంటాం. అటువంటి రక్షించడానికి మనకు రక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ ఆశీర్వాదములు సదా మనకు తోడయండి పాపమును జయించే సాధనను మనము సంపాదించుకునే భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. నైజా పాపములు నశించుటకే ఇక నైజా పాపములు నశించుటకే భోజనము వడ్డించును రాజే స్వయముగా దేవారాజే స్వయముగా గనుక నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరంబగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా. ఇచ్చాను 300